శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 88వ దశకము అర్జునానుగ్రహము సంతాన గోపాలము. ప్రాగేవాచార్యపుత్రా హృతినిశమనయా స్వీయషట్సూను వీక్షాం కంక్షంచా మాతురుచ్చా సుతలభువి బలిం ప్రాప్యతేనార్చితస్త్వం ధాతుశ్యాపాత్ హిరణ్యాన్వితకశిపు భవాన్ సౌరిజాన్ కంసమగ్నాన్ ఆనీయైనాన్ ప్రదర్శ్య స్వపదమనయదాహ పూర్వపుత్రాన్ మరీచే. ఇంతకుముందు యమలోకము నుండి గురుపుత్రుని తెచ్చి అర్చించితివన్న వార్త దేవకి విని, బలరామకృష్ణులు మీరు అవతార పురుషులను తెలిసి ఇంతకుముందు గతించిన తన 6 బిడ్డలను కొనివచ్చి చూపుడని కోరినది. మీరు సుతలమునకేకి చక్రవర్తి వలన సత్కరింపబడి స్తుతింపబడితిరి. మున్ను మరీచికి జన్మించి స్మర, ఉద్గీత, పరిష్వంగ, పతంగ, క్షుద్ర, భూ, ఘృణి నామముల పరిగి బ్రహ్మ తన కుమార్తెయకు వాగ్దేవిని సంగమించనని పరిహసించి ఆయన శాపముచే అసురులై హిరణ్యకశిపునికి జన్మించిరి. వారే వసుదేవునికి జనించి కంసునిచే సంహరింపబడిరి. వారిని యోగమాయచే కొనివచ్చి మీ అమ్మ దేవకికి చూపి ఆనందపరిచి వారిని తిరిగి నీ స్థానముకు స్వర్గమును అందించితివి. శృతదేవ ఇతి శృతం విజేంద్రం బహుళాస్వం నృపతించ భక్తిపూర్ణం యుగపత్వమనుగ్రహీతు కామో మిథిలాం ప్రాపిత తాపసై సమేత. శృతదేవుడన ప్రసిద్ధినందన భక్తుడగు మైథిలుడైన విప్రుని బహుళాశ్వుడను రాజును ఒక్క తీరును గౌరవించి పాలించుటకు మునిశ్రేష్ఠులతో మిథిలకేగితివి. గచ్చన్ విమూర్తిరుభయోర్యుగపన్నికేతం ఏకేన భూరి విభవై విహితోపచారః అన్యేన తద్ధిన భృతైశ్చ ఫలోదనాజ్యైః తుల్యం ప్రసేదిత దదాథ చ ముక్తిమాభ్యాం. అక్కడ 2 రూపములు కని 2 ఇండ్లకేగి, ఒకరి ఇంట నేను రాజునని రాజమర్యాదలు వడిసి, ఇంకొక ఇంట అతడు తన ఆకలి తీరుటకు ఆనాడు కూర్చుకున్న పండ్లు మంచినీళ్ళు ఇచ్చినా స్వీకరించి 2 ఒకే తీరున ముక్తులను చేసితివి. భక్తితో ఇచ్చిన ఆకు, పువ్వు, పండు, నీరు, పంచభక్ష పరమాన్నములను నీకొక్కటేని భావము. భూయో దద్వారవచ్చాన్ ద్విజతనయం మృతిం తత్ప్రలాపానపిత్వం కోవా దైవం నిరుంఝాదితి కిల కథయన్ విశ్వవోఢాప్యహాసోడాః జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుంఠితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమతమపద ప్రేక్షణే నేతి మన్యే. మునుపు ద్వారకలో ఒక విప్రబాలకుడు పోగా, విశ్వమెల్లా భరించువాడువు కావున లోకులాడు మాటలు భరించి దైవగతి నాపై అవరిశక్యమని చేతకాని వాడట్లు ఊరుకుంటివి. అవ్వల అర్జునుడు తనలో కృష్ణుడు మానవమాత్రుడే, నేను ఘనుడునని పదను తప్పిన అతని మనస్సునకు తత్వనిర్ణయం అవగాహన యొగుటకే అతనికి వైకుంఠ దర్శన భాగ్యమును అనుగ్రహించితివని నాకు తోచుచున్నది. నష్టా అష్టాస్య పుత్రాః పునరపి తవతూపేక్షయా కష్టవాదః స్పష్టో జాతో జనానాం అధతదవసరే ద్వారకామాపసార్ధః మాపపార్ధః మైత్ర్యా తత్రోషితోऽసౌ నవమసుతమృతౌ విప్రవర్య ప్రరోదం శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞాం అనుపహృతసుతః సన్నివేక్ష్యే కృశానుం. బ్రాహ్మణుని సంతానము యనమండు చనిపోగా నీవించుకయేని శ్రద్ధ చేయుటలేదని లోకులు ఆడుకొనగా, అర్జునుడు చుట్టపు చూపుగా అదే సమయానికి రాగా, బ్రాహ్మణుడు యనమండు శిశువులను కోల్పోయి 9వ పుత్రునికై శోకించుచుండగా, అర్జునుడు నీ కుమారుడినే తెచ్చదను తేనిచో అగ్నిప్రవేశము చేయుదుననియే.
మానీ సత్వామపృష్టా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రైః వృందానస్సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే వ్యామ్యామైంద్రీం తథాన్యా సురవరనగరీర్విజ్జయా సాజ్యసజ్జో మోఘోజ్జోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితోభూత్. అవ్వల అర్జునుడు శరణన్న వారిని రక్షించువాడు వాడను అనే గర్వంతో నీతో చెప్పకయే దివ్యాస్త్ర పంజరం అనరించి పురిటిల్లును. అంతలో శిశువు పుట్టుట గిట్టుటయు అయి అనంత యోగశక్తిచే యమపురికేగి చూచి దిక్పాలురు నగరములు గాలించి కానక అగ్ని ప్రవేశము గావింపబోగా నీవు తటాలను నవ్వుచూ వచ్చి అతనిని వారించితివి. సార్ధంతేన ప్రతీచిం దిశమతిజ వినాశ్యందనేనాభియాతో లోకాలోకం వ్యతీత స్థిమిరభయమధో చక్రధామ్నా నిరుంధన్ చక్రాంశుక్లిష్టదృష్టిం స్థితమధ విజయం పశ్యేతి వారాం పారే త్వం ప్రాదదర్శః కిమపి హి తపసాం దూరం పదంతే. అటుపై అర్జునుడితో లోకాలోక పర్యంతము రథముపై నేగి రథకాంతి చే చీకటిలు హరించి ఆ వెలుగులో కన్నులు మెరిమిట్లుకొని కానరానట్లయినంతటా అదిగో చూడమని సముద్రం అవ్వలిదరని పెంజీకటి కవ్వల వెలుగు నీ వైకుంఠధామమును చూపితివి. తత్రాసీనం భుజంగాధిపశయనతలే దివ్యభూషాయుధాజై ఆనీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదంగం మూర్తీనామీసితారం పరమహామి హృతిసృణాం ఏకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖసహితో నేమిదక్షేమరూపం. అక్కడ భోగ తల్పమున రత్నభూషణములు దివ్యాయుధములు అలంకరించుకొని పీతాంబరములను దాల్చి తొలకరి మేఘమట్లు శోభించు మేనికాంతితో ముమ్మూర్తులకు మీది ప్రభువై వేదరక్షతి అయిన వస్తువయ్యున్న నిన్ను నీవు నీ మిత్రునితో నమస్కరించితివి. యువాం మామేవద్వావధిక వివృత్తాంతర్హితత్తయా విభిన్నౌ సంద్రష్టం స్వయమహమహార్షం ద్విజసుతాన్ నయేతంద్రాగేతాన్ ఇది ఖలువితీర్ణ పునరమూన్ విజాయాదాయాదాః ప్రణితమహిమా పాండుజనుషా ఏవం నానావిహారైః జగదభిరమయన్ వృష్ణివంశం ప్రపుష్ణన్నీజానో యజ్ఞభేదైః అతులవిహృతిభిః ప్రేణయన్నేణ నేత్రాః భూభారక్షేపదంభాత్ పదకమలజుషాం మోక్షణాయావతీర్ణః పూర్ణం బ్రహ్మైవ సాక్షాత్ యదుషు మనుజతారోషితస్త్వం వ్యనాసీ. మరియు నేనొక్కడనే వివర్తమంది ఈ రీతి రెండై భిన్న రూపములు కనిపించి మిమ్ము చూడవలనని ఈ విప్రబాలులను నేనే హరించి తిని ఇదిగో వీరింకొని ఏగుడని పలికి పార్థుని స్థుతినందుకుని వచ్చి ఆ బాలుని బ్రాహ్మణునికి వసగితివి. శ్రీకృష్ణావతారము శుద్ధ సత్వోపాధికము. అందుచే ఈశ్వరత్వము స్పష్టముగా గోచరించింది. అర్జునుడు ఉపాధి అంతర్హిత చైతన్యమూర్తి కావున జీవత్వం అతని యందు గోచరించును. ఇట్లు జీవేశ్వరులుగా వివర్తమందిన మిమ్ము ఏకరూపమును చూపించుటకే బ్రాహ్మణ బాలులను హరించుట జరిగినది. ఇది దేవరహస్యము. ఓ శ్రీవల్లభ, నీ వివిధ లీలలచే లోకములను ఆనందపరిచి వృష్ణి కులమునకు పెంపుగూర్చి ఎన్నో యజ్ఞములు చేసి గోపికలు ప్రియమందా వర్తించి భూభారముడుపుటైన పన్ని పెట్టుకుని భక్తులను ముక్తులను గావింప పూర్ణ బ్రహ్మానందమూర్తివైన నీవు మానవునట్లు నటించి యాదవులతో ఆడుకున్నావు.
ప్రాయేణ ద్వారవచ్చామృతదై తదా నారదస్తద్వసాద్రః తస్మాల్లేభే కదాచిత్ ఖలు సుకృతనిధి త్వత్పితా తత్వబోధం భక్తానామగ్రయాయీ సచు ఖలు మతిమానుద్ధవస్వత్త ఏవ ప్రాప్తో విజ్ఞానసారం సకిల జనహితాయ అధునాస్తే బదర్యాం సోయం కృష్ణావతారో జయతి తవ విభో యత్ర సౌహార్దభీతిః స్నేహద్వేషానురాగ ప్రభృతిభిరతులైః ఆశ్రమైర్యోగభేదైః ఆర్తింతేత్వా సమస్తాం అమృతపదమగుత్సర్వతః సర్వలోకా సత్వం విశ్వార్తిశాంచై పవనపురపతే భక్తిపూజ్యై చ భూయాః. భక్తులకెల్లా మొదటివాడు నారదస్వామి ద్వారకకు రాకపోకలు చేయుచుండెను. ఆయనను సేవించి వసుదేవుడు ఆత్మజ్ఞానమును పడసెను. ఉద్ధవుడు భక్తాగ్రగణ్యుడు, బుద్ధిశాలి. నీ కృపచే విజ్ఞానఖని అయి ఆ బదరికాశ్రమమునందే ఉన్నాడు. ఈ అవతారమందు పగ, భయము, బాంధవ్యము, చిలికారము మొదలైన మనోవికారములు ఎన్ని గలవో అన్నియూ నీ ఎడల నిలిపి దానిచే దృఢ సమాధి యోగమంది అందరూ శ్రమలయేకయే సంసార సుఖము బాసి సంసార దుఃఖము బాసి అమృత సిద్ధిగనిది. అన్ని అవతారములలోనిది అత్యున్నతము కావున ఓ శ్రీకృష్ణ, గురువాయూరు పురాధినాయక, ఆర్తియల్లా శాంతించుటకు భక్తి పరిపూర్ణతకు మాకు దిక్కగుము. స్వస్తి.